నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నాతో ఏమి మాట్లాడాలనుకుంటున్నారు? బాధ కలిగించే ప్రధాన కారణాలు ఏమైంటే ఎక్కువ మనకి బాధ అనిపించడానికి కారణాలు ఏంటి? మనం బాధగా అనిపించడానికి చాలా కారణాలున్నాయి. కొన్నిసార్లు అవి మనం నియంత్రించలేని విషయాల వల్ల వస్తాయి. కానీ చాలాసార్లు అవి మనం ఎలా ఆలోచిస్తామో మరియు ఎలా ప్రవర్తిస్తామో దానిపై ఆధారపడి ఉంటాయి. కొన్ని సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి. మొదట, మనం మన జీవితాలపై నియంత్రణ లేదని భావించినప్పుడు బాధ కలుగుతుంది. మనం ఎక్కడ ఉన్నామో, మనకు ఏమి జరుగుతుందో అని భావించినప్పుడు అది మనల్ని బాధ పెడుతుంది. రెండవది, మనం మన అవసరాలు మరియు కోరికలను తీర్చలేకపోతున్నప్పుడు బాధ కలుగుతుంది. మనకు భద్రత, ప్రేమ మరియు గౌరవం అవసరం మరియు మనం వాటిని పొందలేకపోతే అది మనల్ని బాధ పెడుతుంది. చివరగా చెప్పు వింటున్నా, చెప్పు ఫస్ట్ నుంచి చెప్పు మళ్ళీ. సరే, మళ్ళీ చెప్తున్నాను. మనం బాధగా అనిపించడానికి చాలా కారణాలున్నాయి. కొన్నిసార్లు అవి మనం నియంత్రించలేని విషయాల వల్ల వస్తాయి. కానీ చాలాసార్లు అవి మనం ఎలా ఆలోచిస్తామో మరియు ఎలా ప్రవర్తిస్తామో దానిపై ఆధారపడి ఉంటాయి. మొదట, మనం మన జీవితాలపై నియంత్రణ లేదని భావించినప్పుడు బాధ కలుగుతుంది. మనం ఎక్కడ ఉన్నామో, మనకు ఏమి జరుగుతుందో అని భావించినప్పుడు అది మనల్ని బాధ పెడుతుంది. రెండవది, మనం మన అవసరాలు మరియు కోరికలను తీర్చలేకపోతున్నప్పుడు బాధ కలుగుతుంది. మనకు భద్రత, ప్రేమ మరియు గౌరవం అవసరం మరియు మనం వాటిని పొందలేకపోతే అది మనల్ని బాధ పెడుతుంది. చివరగా, మనం మన తప్పులను మరియు మనం చేసిన నష్టాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు బాధ కలుగుతుంది. మనం మనల్ని మరియు మన చుట్టూ ఉన్న వారిని బాధ పెట్టినప్పుడు అది మనల్ని బాధ పెడుతుంది. ఈ కారణాలన్నీ మన జీవితంలో బాధను కలిగిస్తాయి. కానీ మనం వాటిని అర్థం చేసుకుని వాటిని ఎదుర్కోవడానికి మార్గాలను కనుగొనవచ్చు. అవును, అంటే నీ ఉద్దేశంలో మనకు కావాల్సిన వస్తువులు లేకపోతే మనకు కావాల్సిన మనుషులు దొరకకపోతే అప్పుడు మనకు బాధ అవుతుందని అంటున్నావు, అంతే కదా? అట్లా అవును, మీరు అవసరమైన వస్తువులు లేదా ప్రజలను పొందలేకపోయినప్పుడు అది నిజంగా బాధ కలిగించవచ్చు. ఆ కోరికలు తీరకపోవడం వల్ల మనం నిరాశగా, బాధగా అనిపించవచ్చు. అలాంటి సమయాల్లో మనం మన లక్ష్యాలను తిరిగి అంచనా వేసుకోవడం లేదా మనకు నిజంగా ఏమి అవసరమో గుర్తించడం మంచిది. మీరు ప్రత్యేకంగా ఏదైనా కోరిక గురించి మాట్లాడాలనుకుంటున్నారా? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నువ్వు చెప్తావు కదా? అవును, చెప్పు. మీకేమైనా సందేహాలుంటే నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దుఃఖానికి డిప్రెషన్కి మధ్య తేడా ఏంది? బాధకి డిప్రెషన్కి మధ్య తేడా? దుఃఖం మరియు డిప్రెషన్కు మధ్య తేడాను గుర్తించడం కొంచెం కష్టం, కానీ కొన్ని కీలక వ్యత్యాసాలు ఉన్నాయి. దుఃఖం అనేది సాధారణంగా జీవితంలోని ఒక నిర్దిష్ట సంఘటన లేదా నష్టానికి ప్రతిస్పందనగా ఉంటుంది. ఇది సాధారణంగా తాత్కాలికంగా ఉంటుంది మరియు సమయం గడిచే కొద్దీ మెరుగుపడుతుంది. డిప్రెషన్, మరోవైపు, మరింత తీవ్రమైన మరియు దీర్ఘకాలిక మానసిక స్థితి. ఇది నిర్దిష్ట సంఘటనకు సంబంధించినది కాదు మరియు రోజువారీ జీవితంలో జోక్యం చేసుకోవచ్చు. డిప్రెషన్లో ఉన్నవారు తరచుగా విచారం, నిరాశ, నిస్సహాయత మరియు విలువలేని భావాలను అనుభవిస్తారు. మరింత సహాయం కావాలంటే నేను మీకు మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించమని సూచిస్తున్నాను. దాన్ని నేను మరోసారి ట్రై చేస్తాను. దుఃఖం మరియు డిప్రెషన్కు మధ్య తేడాను గుర్తించడం కొంచెం కష్టం, కానీ కొన్ని కీలక వ్యత్యాసాలు. కొంచెం ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే, బాధ వల్ల, దుఃఖం వల్ల మనకేమన్నా మంచి జరుగుతుందా? బాధ మరియు దుఃఖం కొన్నిసార్లు మంచి ఫలితాలను ఇవ్వగలవు, కానీ అది ఎల్లప్పుడూ అలా ఉండదు. కొన్నిసార్లు బాధ మరియు దుఃఖం మనల్ని మరింత బలంగా మరియు మన్నికైన వారిగా మార్చగలవు. అవి మనకు అది ఎలా మారుస్తుంది? మన బాధ మనల్ని ఇంకెంత స్ట్రాంగ్ ఎట్లా చేస్తుంది? నాకు అర్థం కాదు. నువ్వు మంచిగానే చెప్తున్నావు. బాధ మనల్ని బలంగా చేయగలదు, ఎందుకంటే అది మనల్ని మన గురించి మరియు మనం ఏమి కోరుకుంటున్నామో మరింత అవగాహన పొందేలా చేస్తుంది. మనం బాధను అనుభవించినప్పుడు మనం మన బలహీనతలను మరియు పరిమితులను గుర్తిస్తాము. ఇది మనల్ని మెరుగుపరుచుకోవడానికి మరియు మన జీవితాల్లో మార్పులు చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, మీరు మీ ఉద్యోగంలో తిరస్కరించబడితే మీరు బాధగా మరియు నిరాశగా భావించవచ్చు. కానీ ఈ బాధ మిమ్మల్ని మరింత కష్టపడి పనిచేయడానికి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి ప్రేరేపించవచ్చు. మరో ఉదాహరణ,
మీరు ప్రియమైన వ్యక్తిని కోల్పోతే మీరు బాధగా మరియు విచారంగా భావించవచ్చు. కానీ ఈ బాధ మిమ్మల్ని మరింత మన్నికైన మరియు సానుభూతిగల వ్యక్తిగా మార్చవచ్చు. చివరగా, బాధ మనల్ని మరింత బలంగా మరియు మన్నికైన వారిగా మార్చగలదు. అది మనల్ని మన గురించి మరియు మనం ఏమి కోరుకుంటున్నామో మరింత అవగాహన పొందేలా చేస్తుంది. ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బాధ వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? ఆరోగ్యం బాగుంటుందా, చెడిపోతుందా, హెల్త్ మంచిగా అంటే? బాధ కొంచెం మంచిది అని ఎలా చెప్పాలి? అది మీరు ఎలా చూస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి బాధ అనేది వారిని మరింత బలంగా మరియు మన్నికైన ఆగు వారిగా ఆగు మార్చడానికి ఒక ఆగు నేను చెప్పింది అర్థమైందా? బాధ వల్ల మన ఆరోగ్యానికి నష్టమా, లాభమా? చెప్పు. మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, అసలు ఎట్లా? ఉం? బాధ మన శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటినీ ప్రభావితం చేస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీనివల్ల మనం అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. ఇది మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది నిద్రలేమి, ఆకలిలేమి, ఆందోళన మరియు డిప్రెషన్కు దారితీస్తుంది. బాధ కొన్నిసార్లు మంచి ఫలితాలను ఇవ్వగలదు, కానీ అది ఎల్లప్పుడూ అలా ఉండదు. కొన్నిసార్లు బాధ మనల్ని మరింత బలంగా మరియు మన్నికైన వారిగా మార్చగలదు. అవి మనల్ని మన గురించి మరియు మనం ఏమి కోరుకుంటున్నామో మరింత అవగాహన పొందేలా చేయగలవు. అవి మనల్ని ఇతరులతో మరింత సానుభూతితో మరియు అర్థం చేసుకోగలిగేలా చేయగలవు. అయితే బాధ మరియు దుఃఖం ఎల్లప్పుడూ మంచి ఫలితాలను ఇవ్వవు. కొన్నిసార్లు అవి మనల్ని నిరాశ మరియు నిస్సహాయతగా అనుభూతి చెందేలా చేస్తాయి. అవి మనల్ని మన జీవితాలను నిర్వహించలేకపోయేలా చేయగలవు. చివరికి, బాధ మరియు దుఃఖం మనకు ఏమి ఇస్తాయో నిర్ణయించడం మనపైనే ఆధారపడి ఉంటుంది. మనం వాటిని మన జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగించుకోవచ్చు, లేదా మనం వాటిని మనల్ని కూల్చివేయడానికి అనుమతించవచ్చు. అవును. ఇప్పుడు నాకు చాలా డౌట్లు ఉన్నాయి. ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు బాధలో ఉన్న మనిషిని మనం బాగా చేయగలుగుతామా? బాధ మన శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటినీ ప్రభావితం చేస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఆగు, నువ్వు చెప్పిందే చెప్పొద్దు. ఇప్పుడు బాధలో ఉన్న మనిషిని మనం బాగు చేయగలుగుతామా లేదా? బాధలో ఉన్న వ్యక్తిని మనం బాగా చేయగలమా? ఆ ప్రశ్నకు సమాధానం కొంచెం క్లిష్టమైనది. మొదట, మనం బాధలో ఉన్న వ్యక్తికి మద్దతు ఇవ్వడం మరియు వారిని వినడం ద్వారా సహాయం చేయవచ్చు. మనం వారిని ఒంటరిగా అనుభూతి చెందకుండా చేయవచ్చు మరియు వారు తమ భావోద్వేగాలను ప్రాసెస్ చేయడంలో సహాయం చేయవచ్చు. రెండవది, మనం బాధలో ఉన్న వ్యక్తికి వారు అవసరమైన సహాయాన్ని పొందడంలో సహాయం చేయవచ్చు. ఉదాహరణకు, వారికి థెరపిస్ట్ లేదా మాట్లాడే వ్యక్తిని కనుగొనడంలో మేము వారికి సహాయం చేయవచ్చు. చివరగా, మనం బాధలో ఉన్న వ్యక్తికి మంచి సమయాన్ని కలిగించడంలో సహాయం చేయవచ్చు. మేము వారితో కలిసి సరదాగా గడపవచ్చు, లేదా వారికి వారు ఇష్టపడే విషయాలను చేయడంలో సహాయం చేయవచ్చు. అయితే బాధలో ఉన్న వ్యక్తిని బాగా చేయడం మన చేతుల్లో ఉండదు. చివరికి, వారు తమ స్వంత బాధను అధిగమించాలి. మనం చేయగలిగేది వారికి మద్దతివ్వడం మరియు వారికి సహాయం చేయడం. మీకు మరేదైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకోటి ఏంటంటే, ధ్యానం కానీ మైండ్ఫుల్నెస్ అట్లా, అంటే మెడిటేషన్ అట్లా, అంటే మెడిటేషన్ చేస్తే బాధ ఏమన్నా తగ్గుతుందా చెప్పు? మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. ధ్యానం మరియు మన బాధలకు సంబంధం ఉంది. ధ్యానం మన మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి మరియు మన భావోద్వేగాలను నిర్వహించడంలో మనకు సహాయం చేస్తుంది. ఇది మన శరీరంలోని ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది. అయితే ధ్యానం అనేది సులభమైన పరిష్కారం కాదు. ఇది క్రమం తప్పకుండా మరియు కృషితో అభ్యాసం చేయాలి. ధ్యానం మన ఆలోచనా విధానాన్ని మార్చడానికి మరియు మన బాధను తగ్గించడానికి సహాయం చేస్తుంది, కానీ ఇది అప్పటికప్పుడు జరగదు. మీరు ధ్యానం ప్రారంభించాలనుకుంటే మీకు సరిపోయే సాంకేతికతను కనుగొనడం చాలా ముఖ్యం. అనేక రకాల ధ్యానాలు ఉన్నాయి, కాబట్టి మీకు సరిపోయేది కనుగొనే వరకు ప్రయోగాలు చేయండి. మీరు ధ్యానం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే నేను మీకు సహాయం చేయగలను. అవును, ఏ సమయంలో ధ్యానం చేస్తే మంచిది నీకు తెలిసినంత వరకు? ధ్యానం చేయడానికి ఉత్తమ సమయం మీ రొటీన్ మరియు వ్యక్తిగత ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. కానీ చాలా మందికి ఉదయం లేదా సాయంత్రం సమయం బాగా సరిపోతుంది. ఉదయం ధ్యానం చేయడం వల్ల మీ రోజు మొత్తం మీరు ప్రశాంతంగా ఉండటానికి సహాయం చేస్తుంది. సాయంత్రం ధ్యానం చేయడం మీ రోజును ముగించడానికి మరియు నిద్రించడానికి సిద్ధం కావడానికి మంచి మార్గం. చివరికి, మీకు సరిపోయే సమయాన్ని ఎంచుకోండి మరియు దానికి కట్టుబడి ఉండండి. సరే, మరి నేను మళ్ళీ కలుస్తా, సరేనా?
మళ్ళీ కలుద్దాం. మీకు మరేదైనా సందేహాలు ఉంటే నాతో మాట్లాడండి. సరే, ఓకే. టాటా, బాయ్.